హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజుశ్రీ ఆఫీషియల్. ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మా డే 3 ఆఫ్ టర్కీ ట్రిప్ అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మేము బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి ఉన్న హోటల్ని చూస్ చేసుకున్నాం అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉండేలాగా చూస్ చేసుకున్నాము. సో ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్లో ఏం పెట్టారో చూపిస్తున్నా చూడండి. సో ఎవ్రీడే మా బ్రేక్ఫాస్ట్లో అయితే కంపల్సరీ బ్రెడ్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ఓట్స్ అండ్ కార్న్ఫ్లెక్స్ కూడా మ్యాండేటరీ అనమాట. ఇవంతా కాంటినెంటల్ డెజర్ట్ టైప్, అంటే లైక్ డోనట్స్, క్రోసెంట్స్, యాపిల్ పై, మఫిన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిలో ఎగ్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం నాన్ వెజ్ తినని డేస్ అయితే అవి స్కిప్ చేసుకుంటే బెటర్. అండ్ ఇవి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇవి కామన్, అంటే లైక్ ఆప్షన్స్ చేంజ్ చేస్తారు బట్ ఎవ్రీడే అవి కూడా ఉన్నాయి. అండ్ ఇది న్యాచురల్ హనీ యాజ్ సెడ్. ఇవన్నీ జామ్స్, ఇవి ఫ్రెష్ ఫ్రూట్స్తో చేసిన జామ్స్ అనమాట. ఇవి కూడా బాగున్నాయి, వీ కెన్ టేస్ట్ ఇట్. అండ్ ఇవి డెజర్ట్స్, 2 స్వీట్స్ అనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్, ఆలివ్స్, పికిల్స్, హాలపినోస్ అండ్ యోగర్ట్స్, సిరప్స్. ఇవన్నీ ఏంటంటే సాలెడ్స్లో కూడా మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ సాలెడ్స్ అండ్ చీజెస్. కార్నర్లో ఉన్నవి బటర్ అనమాట, అవి హోమ్ మేడ్ బటర్. అండ్ ఇవన్నీ చీజెస్. నేను యాజ్ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను, వీళ్ళు ఎక్కువ చీజెస్ని ప్రిఫర్ చేస్తారని. సో చీజెస్ ఎవ్రీడే మోర్ దాన్ 10 వెరైటీస్ ఉంటాయి. సో ఈరోజు అయితే ఈ వెరైటీస్ పెట్టారు. అండ్ ఇవి మెయిన్ కోర్స్ లాగా అనమాట. అసార్టెడ్ పొటాటో విత్ వెజీస్ అండ్ బీన్స్. అండ్ ఇవి కూడా బాయిల్డ్ వెజీస్ విత్ సమ్ మీట్ ఆప్షన్. అండ్ దెన్ బాయిల్డ్ ఎగ్ కంపల్సరీ ఉంటుంది అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్ కూడా ఉంటుంది. సో ఈరోజు కూడా అవే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది సూప్ కూడా చాలా బాగుంటుంది, వీ కెన్ ట్రై ఇట్. మన ఇండియన్ ఫ్లేవర్స్లా ఉంటుంది యాజ్ సెడ్. అండ్ ఇది ఫ్రెష్లీ స్క్వీజ్డ్ జ్యూసెస్ అండ్ ఇవి షుగర్స్ అనమాట. మన కాఫీ, టీ ఇవి ఉంటాయి కదా, కానీ అక్కడ టీ అయితే మాకు పర్సనల్గా నచ్చలేదు. కానీ అక్కడ ఏంటంటే డికాషన్ ఇస్ టీ వాళ్ళకి. సో మేమైతే కాఫీ కూడా శ్రీధర్కి నచ్చలేదు. నేను యాక్చువల్లీ కాఫీ, టీ తాగను. సో నేనైతే హాట్ చాక్లెట్ పిక్ చేసుకున్నా. హాట్ చాక్లెట్ అయితే బాగుంది, వీ కెన్ టేస్ట్ ఇట్. అండ్ దీస్ ఆర్ ద ఫ్రెష్ జ్యూసెస్. అవే మా బ్రేక్ఫాస్ట్లో ఉన్న ఆప్షన్స్ అనమాట. అండ్ ఇదంతా మాకు వ్యూ, హోటల్ వ్యూ. అండ్ అవుట్ సైడ్ వచ్చేసి రూఫ్ టాప్ ఏరియా. ప్రీవియస్ వీడియోలో మేము అవుట్ సైడ్ కూర్చొని ఎంజాయ్ చేసాం కదా, ఈరోజు ఇండోర్ అనమాట. లోపల కూర్చొని కూడా ఎంజాయ్ చేసాం. ఆ రోజు చాలా సన్నీగా ఉంది, సో అందుకే లోపల కూర్చొని ఎంజాయ్ చేసాం అనమాట మా బ్రేక్ఫాస్ట్. అండ్ మేమైతే ఈరోజు పిక్ చేసుకున్న ప్లేసెస్ ఏంటంటే గలాటా టవర్ అండ్ గ్రాండ్ బజార్ అనమాట. గలాటా టవర్ విజిట్ చేసాము. గలాటా టవర్ మా హోటల్ ఏరియా నుంచి ఆల్మోస్ట్ లైక్ మాకు 20 minutes ఆఫ్ వాక్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నేను బోర్డులో కూడా చూపిస్తున్నా, గలాటా టవర్కి టికెట్ వచ్చేసి 30 euros ఫర్ ఈ పర్ హెడ్ ఉంది. కానీ అది బాగా ఓపిక ఉండాలన్నమాట. అది లోపలికి వెళ్ళి మొత్తము పై దాకా వెళ్ళాలి అని అంటే ఆ రోజు చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. నేను మీకు క్లియర్గా వీడియో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ స్కూల్ పిల్లలకి కూడా ఆ రోజు పిక్నిక్ లాగా తీసుకొచ్చారనమాట. సో ఎక్కువ స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మేమైతే లోపలికి వెళ్ళాలనుకోలేదు ఆ రోజు. ఇంత క్రౌడ్లో అవసరమా అనిపించింది. ఎందుకంటే క్రౌడ్లో వెళ్ళినప్పుడు బాగా రష్గా ఉంటే మనం ప్లేస్ని ఎంజాయ్ చేయలేము అనిపించింది. అండ్ ఎనీహౌ పైకి వెళ్ళినా కానీ మనకి మొత్తం సిటీ వ్యూ ఉంటుంది. బట్ మాకు ఆ వ్యూ అనేది హోటల్ నుంచి బాగా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి సో వీ థాట్ టు స్కిప్ గోయింగ్ ఇన్ సైడ్ అండ్ వీ జస్ట్ వెంట్ టు విజిట్ ద ప్లేస్ అండ్ టు సీ ద సరౌండింగ్స్ ఆఫ్ ఇట్. లోపలికి ఎలాగో వెళ్ళలేదు కాబట్టి మేము చుట్టూ తిరిగి మొత్తం చూస్తున్నాం అనమాట. చూసారా ఆ రోజు ఎంత క్రౌడ్ ఉందో. స్కూల్ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు కదా, మీరు చూసినట్టయితే. ఇవంతా క్యూ, చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. మాకు అనిపించింది బాబు ఈ క్యూ అంతా దాటుకొని మనం వెళ్ళాలా అని. చూసారా స్కూల్ పిల్లలు చక్కగా హాయ్ చెప్తూ ఉన్నారనమాట. మనం తిరిగి మనం అటు ఇటు చూస్తూ ఉంటే మాకు ఇది చూడగానే మన హైదరాబాద్లో చార్మినార్ లాగా అనిపించింది. మనం పైకి ఎక్కుతాం కదా చార్మినార్లో కూడా, సో అలా అనిపించింది అనమాట. అండ్ ఇది మెయిన్గా నైట్ టైంలో చాలా బాగుంటుంది అని చెప్పారనమాట. అండ్ దెన్ అది ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయిన తర్వాత మేము గ్రాండ్ బజార్కి అయితే వెళ్ళాము. మాకు గ్రాండ్ బజార్ అండ్ స్పైస్ బజార్ రెండు కొంచెం సిమిలర్గానే అనిపించింది. అండ్ మాకు గ్రాండ్ బజార్
గ్రాండ్ బజార్‌లో అంతా ఎక్కువ ఏంటంటే ఆర్కిటెక్చర్స్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్ మ్యాగ్నెట్స్, డ్రెసెస్, జ్యువెలరీ షాప్స్ ఇవి ఎక్కువ కనిపించినాయి. అండ్ స్పైస్ బజార్‌లో ఏంటంటే ఎక్కువ స్పైసెస్ ఉన్నాయి అంతే. రెండిటికి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఏంటంటే స్పైస్ బజార్‌లో ఎక్కువ స్పైసెస్ ఉన్నాయి. గ్రాండ్ బజార్‌లో ఎక్కువ షాపింగ్ చేసే ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. ఈ రెండిట్లో మీరు ఎక్కడికెళ్ళినా సరే మీరు బార్గెయిన్ చేయడం అయితే కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రైస్ వాళ్ళు 3 ఆర్ 4 టైమ్స్ ఎక్కువ చెప్తున్నారు. సో, కన్సిడర్ బార్గెయినింగ్. ఎందుకంటే టూరిస్ట్ నుంచి వాళ్ళు ఎక్కువ మనీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే యూ కెన్ బార్గెయిన్ అనమాట ఈ 2 బజార్స్‌లో. ఆహ్, అండ్ ఇది ఏంటంటే జస్ట్ మన 1 ఆర్ 2 విజిట్స్‌కయితే బావుంటది కానీ, ఈ కొంచెము అంత ఎన్వైర్న్‌మెంట్ అంత బాలేదనమాట ఇక్కడ. మాకైతే అంత నచ్చలేదు. నచ్చలేదు అనంటే కొంచెము షాప్‌లో ఉండేవాళ్ళు కూడా కొంచెం హ్మ్, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారనమాట. మాకు అది కొంచెం అంత నచ్చలేదు. అండ్ సో ఓకే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అండ్ వీళ్ళు బేసికలీ షాప్స్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు మెయిన్గా టీ సర్వ్ చేస్తున్నారనమాట. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వీళ్ళ టీ జస్ట్ డికాషన్ కదా, జస్ట్ హాట్ వాటర్లో పౌడర్ వేసి ఇచ్చేస్తున్నారనమాట మనకు కూడా. అండ్ మేము జస్ట్ అన్నీ చూసుకుంటూనే వెళ్ళాము. మ్యాక్స్ చాలా ఏం పర్చేస్ అయితే ఏం చేయలేదు. పర్చేస్ అంటే జస్ట్ వాళ్ళ టేస్ట్ కోసము 1 ఆర్ 2 ఆప్షన్స్ అయితే తీసుకున్నాం అంతే స్పైసెస్‌లో గూడా. అండ్ వీళ్ళ టీ ఇట్లా సర్వ్ చేస్తున్నారు చూడండి. ఇట్లా చిన్న కప్స్‌లో ఇట్లా స్టాండ్‌తో. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించి ఈ వీడియో తీశాననమాట. సో, మధ్యాహ్నం అయితే మేము అట్లా ఎంజాయ్ చేసాము. అండ్ రూమ్‌కొచ్చి రెస్ట్ తీసుకొని మా హోటల్‌లో పైన రూఫ్ టాప్ ఉంటది చూపిస్తా అని చెప్పాను కదా! ఇదే మా హోటల్‌లో ఉండే రూఫ్ టాప్ అనమాట. సో, ఇక్కడ మనకి ఒక పర్సన్ ఉండి ఆర్డర్స్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ కానీ, స్టాఫ్ కానీ చాలా పేషెన్స్ ఎక్కువ ఉంది. అండ్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ, వాళ్ళు మనకి చూపిచ్చేది కానీ నాకు నచ్చింది. ఐ హైలీ రికమెండ్ దిస్ హోటల్. ఇట్ ఈస్ హోటల్ డెమిరాయ్ అనమాట. అండ్ మేమైతే రూఫ్ టాప్ ఏరియాలో డిన్నర్‌ని ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం ఆ రోజు. అండ్ ఇక్కడ హమామ్ బాత్ అండ్ మసాజెస్ చాలా ఫేమస్ కాబట్టి మేము మధ్యాహ్నం హోటల్‌కొచ్చేసి హోటల్‌లోనే ఎంజాయ్ చేసామనమాట. ఎంజాయ్ అంటే ఆ మసాజ్ చేయించుకొని అండ్ ఆ హమామ్ బాత్ కూడా ట్రై చేసాము. అండ్ మాకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది హోటల్‌లో. సో, శ్రీధర్ అయితే స్విమ్మింగ్ చేశాడు. నాకు స్విమ్మింగ్ చేయాలనిపించలేదు. సో, నేనైతే ఎంజాయ్ చేయలేదు గానీ స్విమ్మింగ్‌తో శ్రీధర్ అయితే ఎంజాయ్ చేశాడు. అండ్ మేము ఫస్ట్ డే ఆ రూఫ్ టాప్ ఏరియా చూడగానే మేము అనుకున్నామన్నమాట. ఒకరోజు ఖచ్చితంగా డిన్నర్ అయితే ఈ రూఫ్ టాప్ ఏరియాలో చేయాలి. ఈ సిటీ వ్యూని ఎంజాయ్ చేస్తూ, మనం ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలి అనుకున్నాము. సో, మేము నెక్స్ట్ డే వేరే ప్లేస్‌కెళ్ళాలి. సో, అందుకే మేము ఆ ముందు రోజు నైట్ ఇక్కడ ఖచ్చితంగా డిన్నర్ చేసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేద్దాం అనుకున్నాము. సో, ఆ రోజు నేను నాన్ వెజ్ తినని రోజు. సో, అందుకే నేను ఫ్రైస్ తింటున్నా. శ్రీధర్ చికెన్ తింటున్నాడనమాట. అండ్ వీళ్ళకేంటంటే ఏ ఆప్షన్ పిక్ చేసుకున్నా గానీ, వాళ్ళు ఖచ్చితంగా బ్రెడ్ అయితే ఇస్తారనమాట మనకి. ఇదైతే మ్యాండేటరీ థింగ్ వాళ్ళకి ఏ ఆప్షన్ పిక్ చేసుకున్నా. సో, అలా మేము సిటీ వ్యూని ఎంజాయ్ చేస్తూ, మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఏం చేద్దాము, రేపు అటు వెళ్ళడానికి ఎట్లా ప్లాన్ చేసుకుందాము, అక్కడికెళ్ళిన తర్వాత ఏం చేద్దాము, ఇవన్నీ మాట్లాడుకుంటూ కొంచెం మాకు మేము పర్సనల్ స్పేస్ అయితే తీసుకున్నామనమాట. అండ్ చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చాలా తక్కువ కనిపించొచ్చు గానీ వ్యూ అయితే చాలా ఎక్స్ట్రార్డినరీ ఉంది. అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ పికింగ్ అప్ దిస్ హోటల్ అనమాట. అండ్ దిస్ ఈస్ వెరీ ఎక్స్ట్రార్డినరీ ప్లేస్ ఫర్ విజిటర్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. Please do consider subscribing.